నమస్కారం. ఈరోజు మనం కొన్ని వేల ఏళ్ల వెనక్కి వెళ్దాం. అక్కడ్నుంచి ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని అద్భుతమైన ఆర్థిక సూత్రాల్ని నేటి మన ఆధునిక ప్రపంచానికి ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుందాం. రండి. సరే, మనమందరం చిన్నప్పటినుంచి ఒక మాట వింటూనే ఉంటాం కదా. అదేంటంటే కష్టపడి పని చేస్తేనే డబ్బులొస్తాయని. మరిది ఎంతవరకు నిజం? ఈ ప్రశ్నకు చాణక్యుడి దగ్గరున్న సమాధానం మనల్ని కాస్త ఆలోచనలో పడేయొచ్చు. చూసారా, ఇక్కడే ఉంది అసలు విషయం. చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పేశారు. సంపద అనేది కండలతో ఆడే ఆట కాదంట, ఇది పూర్తిగా మెదడుతో ఆడే ఆట అని. ఈ ఒక్క వాక్యమే ఈరోజు మనం చేయబోయే విశ్లేషణకు మూలస్తంభమన్నమాట. ఇప్పుడు ఈ తేడాను కాస్త గమనించండి. శారీరక శ్రమకు ఎప్పుడూ ఒక హద్దుంటుంది. ఒక మనిషి రోజులో ఎంతని కష్టపడగలడు? దానికొక లిమిట్ ఉంటుంది. కాని మన ఆలోచనలకి, మన మేధోశక్తికి, వాటికసలు హద్దులే ఉండవు కదా. అందుకే చాణక్యుడు నొక్కి చెప్పేది ఇదే: నిజమైన శాశ్వత సంపదకు పునాది వేసేది శరీరబలం కాదు, కేవలం బుద్ధిబలమే. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. మొదటగా ఈ కష్టపడి పనిచేస్తేనే ధనవంతులవుతారనే అపోహ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత సంపదను సృష్టించడానికి చాణక్యుడి చెప్పిన 5 అద్భుతమైన రహస్యాలను ఛేదిద్దాం. డబ్బు సంపాదించాక దాన్ని ఎలా కాపాడుకోవాలో, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా అవసరమైనప్పుడు వద్దు అని చెప్పే కళ గురించి కూడా తెలుసుకుందాం. ఇక మనం మొదటి అంశంలోకి వచ్చేద్దాం: కష్టపడి పనిచేయడం అనే అపోహ. చాణక్యుడేమంటాడంటే, సంపద సంపాదన అనేది భుజబలంతో కాదు, బుద్ధిబలంతో గెలవాల్సిన ఒక చదరంగం లాంటిది. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో అత్యధికంగా శారీరక శ్రమ చేసేవారే చాలాసార్లు ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఎందుకు? సమాధానం ఇక్కడే ఉంది. ఇది వింటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. చాణక్యుడు చెప్పేదేమిటంటే, ఒకవేళ ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా తీసి అందరికి సమానంగా పంచేస్తే ఏమవుతుంది? కొద్ది కాలంలోనే ఆ డబ్బు మళ్లీ తిరిగి తెలివైన సమర్థులైన వారి చేతుల్లోకి వెళ్ళిపోతుందట. ఎందుకంటే డబ్బును సంపాదించడం కన్నా దాన్ని నిలబెట్టుకుని పెంచడమనేది ఒక గొప్ప నైపుణ్యం. ఆ నైపుణ్యమే ధనవంతులను మరింత ధనవంతులుగా చేస్తుంది. సరే, ఇప్పుడు థీరీ నుంచి కాస్త ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. సంపదను నిర్మించుకోవడానికి చాణక్యుడు మనకిచ్చిన ఆ 5 సూత్రాల బ్లూప్రింట్ ఏంతో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇవి మన ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఇవిగోండి ఆ 5 సూత్రాలు. చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఒక్కోదాని వెనుక చాలా లోతైన అర్థముంది. మన మేధస్సులో పెట్టుబడి పెట్టడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం, సమయానికి విలువ ఇవ్వడం, సంపద కోసం ముందే సిద్ధమవ్వడం, చివరిగా సరైన వారితో స్నేహం చేయడం. వీటిలో ప్రతి ఒక్కటి ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక మొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైన రహస్యం మనమీద మనం పెట్టుకునే పెట్టుబడి. అంటే మన మేధస్సులో పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. భూమి మీదో బంగారం మీదో పెట్టే పెట్టుబడి కన్నా గొప్పది నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం. ఎందుకంటే మన శారీరక శ్రమకు ఒక లిమిట్ ఉంటుంది, కాని మన జ్ఞానానికి, మన ఆలోచన శక్తికి ఎలాంటి పరిమితులుండవు. చాణక్యుడి మాటల్లో చెప్పాలంటే, నేర్చుకోవడం ఆపేసినవాడు బతుకుండగానే చనిపోయినట్లే. ఇక మూడవ రహస్యం, ఇది చాలా కీలకమైనది: మన సమయానికి మనం విలువ ఇవ్వడం. ఒక్కసారి ఆలోచించండి. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కాని టైం? ఒక్క సెకండు గడిచిపోయినా దాన్ని మళ్లీ తిరిగి తీసుకురాలేం కదా. అందుకే ధనవంతుల అసలైన ఆయుధం డబ్బే కాదు, వారి సమయం మీద వారికుండే కంట్రోల్. ఆ కంట్రోల్ సాధిస్తే సంపద దానంతట అదే వస్తుంది. సరే, కష్టపడి సంపాదించాం, అంతటితో అయిపోయిందా? అస్సలు కాదు. అసలు సిసలైన ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది. సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడం, ముఖ్యంగా మన బంధువులు, స్నేహితుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుని మన డబ్బును కాపాడుకోవడం ఒక అగ్నిపరీక్షలాంటిది. చాలామంది ఈ పరీక్షలోనే ఫెయిల్ అవుతారు. దీనికి చాణక్యనీతిలో ఒక మంచి కథ ఉంది. విష్ణుదాసు అని ఒక వ్యాపారి ఉండేవాడు. తన బంధువు ఒకడు వచ్చి పంట నష్టపోయి చాలా కష్టాల్లో ఉన్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి మనసు కరిగిపోయిన విష్ణుదాసు తన జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ధనాన్ని మొత్తం అప్పుగా ఇచ్చేశాడు. కాని ఆ బంధువు ఆ డబ్బుతో విలాసాలు చేసి తిరిగి ఇవ్వకుండా మాయమయ్యాడు. దాని ఫలితం, దానం చేసిన విష్ణుదాసు కుటుంబం వీధిన పడి ఆకలితో అలమటించాల్సొచ్చింది. అందుకే చాణక్యుడు ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. మీ డబ్బుని మీరు కాపాడుకోవడమంటే మీ కుటుంబాన్ని కాపాడుకోవడమేనట. ఇది స్వార్థం కాదు, ఇది మన బాధ్యత.
ఇతరులకు సహాయం చేసే ముందు మనపై ఆధారపడిన మన కుటుంబ భవిష్యత్తును ప్రమాదంలో పడవేయకూడదు అనేది దీని సారాంశం. మరి దీనికి పరిష్కారమేంటి? బంధాలు చెడిపోకుండా మనల్ని మనమెలా కాపాడుకోవాలి? ఇక్కడే మనం చివరి అత్యంత ఆచరణాత్మకమైన విభాగానికి వస్తున్నాం. అదే వద్దని చెప్పే కల. అప్పడిగిన వారికి సున్నితంగా లేదు అని ఎలా చెప్పాలి? చాణక్యుడు దీనికి కొన్ని అద్భుతమైన మార్గాలు చూపించాడు. అవును కదా, ఇది మనలో చాలామంది ఎదుర్కొనే సమస్య. ముఖ్యంగా మనకు బాగా కావలసిన వాళ్ళొచ్చి అడిగినప్పుడు మనస్సేమో సరే అంటుంది, బుద్ధేమో వద్దు అని హెచ్చరిస్తుంది. ఈ డైలమాలోంచి చాణక్యుడి వ్యూహాలు మనల్ని ఎలా బయటపడేస్తాయో చూద్దాం. ఈ స్లైడ్లో చాణక్యుడి 5 సూపర్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మొదటిది, వెంటనే సరే అనొద్దు. నా ఫైనాన్సెస్ చూసుకొని రేపు చెప్తాను అని సమయం తీసుకోండి. రెండోది, కాస్త లోతుగా ప్రశ్నలు అడగండి. సరే, డబ్బు తిరిగి ఇవ్వడానికి నీ దగ్గర ప్లాన్ ఏంటి అని. మూడోది, హామీగా పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది అడగండి. నాలుగోది, మీ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి వాటిలో లాక్ అయిపోయిందని చెప్పండి. ఇక చివరిగా, నిజంగా అవసరంలో ఉన్నారననిపిస్తే అప్పు ఇవ్వకుండా మీ శక్తి మేరకు చిన్న బహుమతి ఇచ్చి సహాయం చేయండి. చూశారా, ఈ వ్యూహాలు పాము చావదు కర్ర విరగదు అన్నట్లుగా ఉంటాయి. ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వాలని నిర్ణయించుకుంటే మాత్రం చాణక్యుడి ఈ హెచ్చరికను అస్సలు మర్చిపోవద్దు. వ్రాతపూర్వక రికార్డులేని ఏ లావాదేవీ అయినా భవిష్యత్తులో గొడవకు బీజం వేస్తుంది. నిజంగా తిరిగివ్వాలనే ఉద్దేశమున్నవారు దీనికి భయపడరు. మోసం చెయ్యాలనుకునే వారే వెనకడుగు వేస్తారు. ఇది ఒక మంచి ఫిల్టర్ లాంటిదన్నమాట. సో ఫైనల్గా ఒక్క విషయం, వద్దు అని చెప్పడం అనేది కేవలం ఒక టెక్నిక్ కాదు, అది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అనవసరమైన మొహమాటాలకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే. అందుకే మీ సంపదను కాపాడుకోవడం అంటే మీ ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకోవడమే. సో మొత్తం మీద చాణక్యుడు మనకి ఇచ్చే సందేశం ఒకటే, సంపద అనేది కండలతో ఆడే కుస్తీ కాదు, అది పూర్తిగా మెదడుతో ఆడే చదరంగం. మరి ఈ ఆటలో మీరు కేవలం ఒక పావులా మిగిలిపోతారా, లేక మీ వ్యూహాలతో గెలుస్తారా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఆలోచించండి.